హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తండూరి చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఘాట్లు ఉంచి పక్కన ఉంచుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పెరుగు, కొంచెం ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. 1 స్పూన్ వరకు చికెన్ మసాలాని కూడా వేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్. నాకు అలవాటు కాబట్టి ఇలా వేస్తున్నాను, మీరు స్పూన్ కొలతలతో వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని బాగా వేసుకొని బాగా కలుపుకుందాం. మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్, కొంచెం ఫుడ్ కలర్ని వేసుకుందాం. టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం వాటర్ని వేసుకొని కొంచెం పల్చగా కలుపుకుందాం. కలుపుకున్న మసాలాని మనం చికెన్కి బాగా పట్టించుకోవాలి. ఈ చికెన్కి బాగా పట్టేంత వరకు పట్టించుకొని ఈ చికెన్ని 4-5 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా కళాయిని తీసుకొని తగినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇంకోవైపు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. 2 వైపులా తిప్పి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా చికెన్ ఎంత బాగా కుక్ అయ్యిందో? అంతేనండి, తండూరి చికెన్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.